సహజంగా విపక్షాలు ఆరోపిస్తూ ఉంటాయి. ప్రభుత్వంలో భారీ మొత్తంలో అవినీతి జరుగుతుంది అని అలజడి రేపే ప్రయత్నం చేస్తూ ఉంటాయి. అప్పుడప్పుడు కొన్ని బాకా పత్రికలు మినహా మిగిలిన మీడియా సంస్థల్లో కూడా అవినీతికి సంబంధించిన వార్తలు చూస్తూ ఉంటాం. కానీ జస్ట్ ఫర్ ఏ చేంజ్ అన్నట్టు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం మీద సొంత పార్టీ శ్రేణులే తీవ్రమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారు. భారీ మొత్తంలో అక్రమాలు జరుగుతున్నట్టు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో పెద్ద మొత్తంలో ముడుపులిస్తే తప్ప బిల్లులు జరగడం లేదు అని టీడీపీ నేతలే గగ్గోలు పెడుతున్నారు. చాలా ఆసక్తికరమైనటువంటి వ్యవహారం. ఎంత పెద్ద మొత్తంలో అవినీతి జరిగితే తప్ప ఇలా టీడీపీ నేతలే రోడ్డును పడాల్సిన పరిస్థితి వస్తుంది అనే ప్రశ్న ఉదయించక మానదు. భారీ మొత్తంలో దందాలు జరిగితే తప్ప బయటపడేందుకు టీడీపీ నేతలు సిద్ధం కాలేరు. అలాంటిది నేరుగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతలు భారీ మొత్తంలో అవినీతి జరుగుతుందనేటువంటి ఆందోళన చేస్తున్నటువంటి తరుణంలో ఈ వ్యవహారం చాలా పెద్ద చర్చకు ఆస్కారం ఇస్తుంది. తాజాగా బలిజనాడు కన్వీనర్, టీటీడీ ట్రస్ట్ బోర్డు మాజీ మెంబర్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు ఓవి రమణ ప్రభుత్వం మీద తీవ్ర ఆరోపణలు చేశారు. హౌసింగ్లో తాను చేసినటువంటి వర్క్స్కి గాను 90 లక్షల రూపాయలు బిల్లులు చెల్లించాలని ఏడాదిన్నరగా తిరుగుతుంటే ఆ బిల్లులు కావడం లేదు అన్నది ఆయన అభియోగం. ఆ బిల్లులు చేయడానికి ఏకంగా ఏపీ హౌసింగ్ బోర్డు ఎండీగా ఉన్న అరుణ్ బాబు భారీ మొత్తంలో లంచాలు గుంజుతున్నారు అన్నది తెలుగుదేశం పార్టీ నాయకుడి ఆరోపణ. నేరుగా ఎండీని కలిస్తే ఆయన హైదరాబాదులో ఉన్న తన భార్యను కలవమన్నారని, హైదరాబాద్లోనే సెటిల్మెంట్లు చేస్తున్నారని, ఆయన భార్యను కలిస్తే ఆమె పెద్ద మొత్తంలో పర్సంటేజ్ కోరుకున్నారని, ఈ సమస్య మీద నేరుగా ప్రిన్సిపల్ సెక్రటరీ అజయ్ జైన్ని కలిస్తే డబ్బులు భారీ మొత్తంలో ఉన్నాయని వెంటనే విడుదల చేయించే ప్రయత్నం చేస్తామని చెప్పారే తప్ప అక్కడ కూడా బిల్లులు కాలేదని, మొత్తంగా తనకు రావాల్సిన 90 లక్షల్లో 70 లక్షల రూపాయల వరకు అవినీతి పర్సంటేజుల్లోనే పోతోంది అన్నది ఓవి రమణ చేసినటువంటి ఆరోపణ. ఇది ఆరోపణే కాదు, నేరుగా చంద్రబాబు నాయుడికి, నారా లోకేష్కి, పవన్ కళ్యాణ్ కూడా తాను ఫిర్యాదు చేశాను అని ఆయన చేస్తున్నటువంటి అభియోగం. తాను రాతపూర్వకంగా కంప్లైంట్ చేసిన వాళ్ళెవ్వరూ పట్టించుకోవట్లేదు అన్నది ఆయన ఆవేదన. అంటే ఒక ఐఏఎస్ అధికారి అంత మొత్తంలో లంచాలు గుంజే ప్రయత్నం చేస్తుంటే, సీనియర్ ఐఏఎస్ అధికారి ప్రిన్సిపల్ సెక్రటరీ పట్టనట్టే ఉంటే, నాయకులకు కంప్లైంట్ చేసిన వీళ్ళందరూ మౌనంగా ఉన్నారంటే ఇంత పెద్ద అవినీతికి అసలు కారకులెవరు అనేటువంటి అనుమానాన్ని ఓవి రమణ వ్యక్తం చేస్తున్నారు. ఓవి రమణ ఇటీవల కాలంలో టీడీపీ నేతల కళ్ళల్లో ఆనందం కోసమే అన్నట్టుగా పదే పదే జగన్మోహన్ రెడ్డి మీద తీవ్ర స్థాయిలో మండిపడే ప్రయత్నం చేస్తున్నారు. అనేక రకాలుగా విమర్శలు గుప్పిస్తున్నారు. నిత్యం జగన్మోహన్ రెడ్డిని విమర్శించడానికి ఆయన ప్రాధాన్యత ఇస్తున్నారు. తద్వారా తన పార్టీ నేతల మనసు చూరగొని తన పనులు పూర్తి చేయించుకోవాలని ఆయన ఆశిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి నిందిస్తే అది చంద్రబాబు నాయుడు మెచ్చుకుంటే తనకు రావాల్సిన బిల్స్ అన్నీ వేగంగా క్లియర్ అవుతాయి అని ఓవి రమణ ఆశిస్తున్నట్టుగా చాలామందే చెప్పుకొస్తున్నారు. కానీ తీరా ఇప్పుడు ఓవి రమణ జగన్మోహన్ రెడ్డి మీద ఎన్ని నిందలేసినా, ఎన్ని రకాలుగా విమర్శించినా, ఎంతగా ప్రభుత్వ పాట పాడినా ఇవ్వాల్సిన పర్సంటేజ్ ఇస్తే తప్ప పనులయ్యే ప్రసక్తే లేదు అని ఆయన అనుభవం చెప్తున్నటువంటి వాస్తవం. దాంతో 90 లక్షల రూపాయల బిల్లులో 70 లక్షల రూపాయలు మామూలుకే పోయి తనకు మిగిలే 20 లక్షల కోసం నేను ఇంత శ్రమ పడ్డమెందుకు అన్నది ఆయన నేరుగా మీడియా ముందు చెప్తున్నటువంటి మాట. అంటే ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు సర్కారు అవినీతి అక్రమ బాగోతాలు ఎంతగా పెచ్చరిల్లాయో ఓవి రమణ వ్యవహారం చూస్తే మనకిట్టే అర్థమవుతుంది. తెలుగుదేశం పార్టీ శ్రేణులను కూడా విడిచిపెట్టకుండా, తరతమ భేదాలు లేకుండా అందరి దగ్గర భారీ మొత్తంలో గుంజడానికి అధికార యంత్రాంగం ప్రయత్నిస్తుందంటే ఏ మోతాదున అక్రమ వ్యవహారాలు సాగిపోతున్నాయో, ఎంతగా పర్సంటేజీల పాలన నడుస్తుందో ఎవరికైనా ఇట్టే అర్థమవుతోంది. గతంలో కర్ణాటక లాంటి చోట్ల సీఎం పర్సంటేజీలు కోరుతున్నారు అంటూ చాలా పెద్ద రాద్ధాంతం నడిచింది. ఆంధ్రప్రదేశ్లో పర్సంటేజీలు లెక్క చూస్తే అది కూడా తెలుగుదేశం పార్టీ నేతలు చెప్తున్నటువంటి లెక్కలే తీసుకుంటే ఎవరికైనా గుండాగిపోయేటంత పరిస్థితి వస్తుంది. కాంట్రాక్టర్ల బిల్లులు ఇంకెలా అనే ప్రశ్న ఉదయిస్తోంది.
బిల్లులు కావాలంటే భారీ మొత్తంలో సమర్పించుకోవాల్సిన పరిస్థితి రావడం మీద అనేక రకాల అలజడి రేగుతుంది. ఇంత పెద్ద మొత్తంలో అవినీతి అభియోగాలు, ఆరోపణలు తెలుగుదేశం పార్టీ చెందిన సీనియర్ నేతలే చేస్తున్నటువంటి వైనమే అత్యంత విస్మయకరంగా భావించాల్సి ఉంటుంది. కూటమి ప్రభుత్వ తీరుకి తార్కాణంగా చెప్పాల్సి ఉంటుంది. చంద్రబాబు పాలనలో ఏ మోతాదులో వసూళ్ల పర్వం సాగుతుందో, ఈ వసూల్ రాజ్ వ్యవహారం ఎంత శృతి మించి నడుస్తుందో ఎవరికైనా ఇట్టే అర్థమవుతోంది.